సో చాలా మంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి దాని తర్వాత అన్న నాకు కూడా మీ టీం మెంబర్స్తో మాట్లాడాలని ఉంది, వాళ్ళని కలవాలని ఉంది, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఉంది అని. సో మళ్ళీ ఆ ఛాన్స్ అయితే ఈరోజు ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకమ్మా చెప్పు, నీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉన్నారా చెప్పు. కావాలా? వద్దమ్మా. యూట్యూబ్ లో కపుల్ వీడియోస్ చేస్తే బాగుంటది అని అనుకుంటున్నాం. నాకు బాగుంటది, నాకు ఏదైనా లవ్ బీజం పడితే బాగుంటది అనిపిస్తుంది, కానీ ఎందుకు మనకి ఇవన్నీ. ఇగో మా జున్నుకి ఇస్తున్నా, మాట్లాడు. నిజంగా అంటే బ్రేకప్ అయింది, మళ్ళీ నిజంగా అంటేనే కలిసినాం. అవునా? ఎప్పుడు ఇలానే ఉండండి అక్క, హ్యాపీగా. పక్కన మాట్లాడు. అరే అరే ఇది మొత్తం ఫుల్ సిగ్గు అవుతుంది నాకు. గూగుల్ పెద్దగా అయిపోయింది. అయ్యో చిట్టికి ఇస్తున్నా, మాట్లాడు. చిట్టి కోసం చిట్టి బుల్బుల్ చిట్టి పాట పాడు. నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నా రెండు. గుంటూరు వచ్చిన లాస్ట్ టైం. అవును బ్రో, చాలా ట్రై చేసి వద్దామని, కానీ ఇంక మీరు రిక్వెస్ట్ యాక్సెప్ట్ పర్వాలేదు. నువ్వు అమ్మాయి అకౌంట్ ఫేక్ ఐడి పెట్టుకున్నావు ఒకసారి. అలాగే లేదు బ్రో, పెట్టు బ్రో, సార్ పెట్టి చూడు. ఆటోమేటిక్ 5 minutes 25 seconds. థ్యాంక్ యూ నాకన్నా, చాలా రెస్పాండ్ అయ్యి నాకు నువ్వే రెస్పాండ్ అవ్వని నాకు. ఎందుకంటే నాకు తెలుసు బ్రో, ఎందుకంటే అవును అవుతా నేను, ఎందుకంటే నేను జనంలో ఉంటా, జనంలో నుంచి వచ్చిన, నేను ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడిని బ్రో. నాయకుడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్ మోని అఫీషియల్. మోని లేదనుకుంటున్నా, కింద ఉంది, వస్తుందిలే. ఇంట్రో ఒక్కనే కొడదామని ఫిక్స్ అయిపోయినా. సో ముచ్చట ఏంటంటే మీకు థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక సబ్స్క్రైబర్కి అయితే మనం ఛాన్స్ ఇచ్చినాం అనమాట, కాల్ మాట్లాడే ఛాన్స్. సో చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి దాని తర్వాత అన్న నాకు కూడా మీ టీం మెంబర్స్తో మాట్లాడాలని ఉంది, వాళ్ళని కలవాలని ఉంది, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఉంది అని. సో మళ్ళీ ఆ ఛాన్స్ అయితే ఈరోజు ఇద్దాం అనుకుంటున్నా. ఇద్దరికి ఛాన్స్ ఇస్తున్నా. ఒకటి లాస్ట్ టైం అమ్మాయికి ఇచ్చిన కదా, ఈసారి అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఛాన్స్ ఇస్తున్నా. సో కాల్ చేస్తా వాళ్ళకి, ఇక వాళ్ళ మొత్తం మా టీం అందరితో మాట్లాడిపిస్తా. సో వాళ్ళు ఎట్లా మాట్లాడుతుంది ఏందనేది చూడండి. సో గైస్ ఇప్పుడైతే అమ్మాయికి కాల్ చేస్తున్నా. అమ్మాయికి కాల్ చేసి ఆమె రియాక్షన్ చూద్దాం. యాక్చువల్లీ నేను కూడా మాట్లాడలేదు, జస్ట్ మెసేజ్ రెస్పాన్స్ అయ్యాను అంతే. హలో 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 సిస్టర్, వినిపిస్తుందా? హలో 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 చెల్లి, వినిపిస్తుందమ్మా? కొంచెం గట్టిగా మాట్లాడు, ఎందుకంటే వీడియో ఆన్ చేశాను నేను ఆల్రెడీ, నీ వాయిస్ వినిపించదు అనమాట. సో కొంచెం గట్టిగా మాట్లాడు, ఓకేనా? నీకెవరంటే ఇష్టం ఎక్కువ టీంలో? జున్నక్క అంటే ఇష్టమా? ఎందుకు? అట్లా అట్లా ఏమంటారు, నువ్వు తెలియకుండానే ఇష్టం పడిపోయినావు అయితే.
సరే ఇప్పుడు అందరితో మాట్లాడతావు మరి ఇట్లా స్లోగా మాట్లాడితే మాకు వినిపించదు, నువ్వెవరు ఐ మీన్ జనాలకు కూడా తెలియదు నువ్వు మాట్లాడినట్టు. సో కొంచెం గట్టిగా మాట్లాడు. నేను ఒకవేళ నీ నెంబర్ పంపి నేను నార్మల్ కాల్ చేస్తా, ఓకేనా? సరే అన్న. సరే అమ్మా. అండ్ ఇంతే కాదు, ఒక అబ్బాయి కూడా మాట్లాడుతా అన్నాడు, అబ్బాయికి కూడా కాల్ చేద్దాం. అతనైతే ఇక మనకి డైహార్డ్ ఫ్యాన్ అనుకో, మనకి మోనీ కన్నా మన తర్వాత ఎవరైనా అంటాడు. ఎస్ఆర్టీ ముందు నుంచి తెలిసినా కూడా అంటే గొప్ప చెప్పుకుంటలేదు, నేను అంటే ఇష్టం అతనికి. సో మాట్లాడదామా? కాల్ చేస్తున్నా, లిఫ్ట్ చేస్తాను. హలో 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 బ్రో, ఎక్కడ ఉన్నావు బ్రో? నీ వాయిస్ బ్రేక్. అవునా, వీడియో ఆన్ చేసాను అందుకని. సరే సరే బ్రో, ఓకే. నువ్వు ఫాస్ట్గా చేయి, నువ్వు నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడిపిస్తావు, ఓకేనా? సో ఇద్దరికి కాల్ చేద్దాం. ఇప్పుడు మన వాళ్ళ దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డైరెక్ట్ ఫోన్ ఇచ్చేస్తా, ఏం మాట్లాడుతుందో చూద్దాం. సో సోను జున్ను వాళ్ళు ఆల్రెడీ ఇలా ప్రేమించుకుంటారు. దా చూపి ప్రేమించాలని చెప్పనా, మనసిచ్చా సరే కదా, కుక్కను పట్టుకో, భయం అవుతుంది, నాకు కూర్చుంటా. కలుస్తుంది. సరే నువ్వే అందరినీ కలుస్తావు. కాండి సరే పట్టుకో. ఇగో ఏంటంటే ముచ్చట, నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక ఫ్యాన్ అమ్మాయితో మాట్లాడిపిద్దామంటే మీ ఇద్దరు అప్పుడు కొట్లాడుకుని కూర్చున్నా, అప్పుడు నువ్వు మాట్లాడలే. సో ఇప్పుడు నీతో మాట్లాడదామని ఒక అమ్మాయి వెయిట్ చేస్తున్నా అనమాట. నాకు జున్ను అంటే అబ్బాయి కూడా ఉన్నాడు, అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఛాన్సులు ఇచ్చిన కానీ అయితే అమ్మాయి నాకు జున్ను సరే ఇద్దరు. నీకేమో నీ పేరేం చెప్పలేదు లైనా డోరిగానే చేస్తున్నాడు. హలో, ఇగో మా జున్నుకి ఇస్తున్నా, మాట్లాడు. హలో హలో హాయ్ హాయ్. చెప్పండి, తిన్నారా? ఏంది తినరా? చాలా ఏమో మాట్లాడతావు అనుకుంటే తిన్నదా, పడుకున్నావు, బాగున్నావు అక్క అంటున్నావు. చెప్పండి చెప్పండి. నిజంగా అంటే బ్రేకప్ అయింది, మళ్ళీ నిజంగా అంటేనే కలిసినాం. ఎప్పుడు ఇలానే ఉండండి అక్క, హ్యాపీగా. థ్యాంక్ యూ, ఉంటాం ఖచ్చితంగా. గొడవ పడకండి అంటే ఈ సోనుగాడు ఇంకోలతో పోకపోతే గొడవ పడకుండా ఉంటాం. అదే అన్న చెప్పండి. అన్న పక్కన మాట్లాడు. అరే అరే అక్క ఏమైనా ఊరికే కేర్ చేయకపోతే మనం ఏం చేస్తాం? ఓకే ఓకే అమ్మ, ఉంటాం. నేను కూడా మంచిగా కానీ అక్క ఏం చేస్తాను చెప్పాలి. నేను చెప్తుంటే సోనాన్ని నచ్చట్లేగా నీకు? బాగా అనిపిస్తుంది బాబు, సోనాన్న తిట్లు తింటుండే నీకు. ఎట్లా ఉంటాయంట. మంచిగా చూసుకోండి అన్న,
క్యాండీ వచ్చింది చూడ. చెప్పు జున్నాకని మంచిగా చూసుకుంటాం సారీ తప్పైపోయిందాను తప్పైపోయింది. నువ్వు మాట్లాడిగా ఇంకేమన్నా అడగాల మీ జున్నాకని అయ్యో చిల్లాను మాట్లాడతారు చిల్లు చిట్టింది అంతా పుట్టి పెద్ద మాట్లాడు మాట్లాడు. హలో హలో చెప్పండి చెల్లి. అన్న చెల్లి చిట్టి అక్కడ లంచ్ చూసుకోండి. సరే సరే ఇది మొత్తం ఫుల్ సిగ్గు అవుతుంది నాకు బుగ్గలు పెద్దగా అయిపోయింది ఫుల్ నవ్వి నవ్వి ఈ మధ్య నా ఫుల్ ఇట్లా ఎక్కిస్తారు ఎట్లా అనిపిస్తుంది బాధ అనిపించదా అన్న ఎక్కడికండి చాలా వచ్చారు అన్న. చిల్లర మస్తు మంచోడు హలో హలో చిల్లాను ఏమన్నా అడగాలా ఏం లేదు చిల్లర్లేదు ఏం అడిగేది ఏం లేదా మంచోడు కాదు నాగన్నకు చెప్పాలంటే ఏమని చెప్తావు? ఫస్ట్ వీడియో చేయండి. మార్నింగ్ అతన్ని మంచిగా చూసుకోవాలి. అందరిని మంచిగా చూసుకుంటారు కానీ ఏదైనా స్పెషల్ గా చెప్పాలంటే ఏం చెప్తావు? ఏం చెప్తావు అంటే నేను చెప్తాను అన్న మీరు రెగ్యులర్ గా యూట్యూబ్ లో వీడియోలు చేయండి అన్న మౌని యొక్క నువ్వుకే వైజాగ్ పంపించకండి లొల్లైన కొన్ని సరే అని చెప్పు. ఓవరాల్ ఎక్కకండి నేను ఓఆర్ఆర్ ఎక్కకన్నా నువ్వు అని చెప్పు. చెప్పు సార్ మళ్ళా చెప్తారేమో ఇప్పుడు చెప్పు నాగన్నకి. అన్న మీరు ఊరికే మోనియక్కని వైజాగ్ కి పంపించకండి వెళ్ళి అన్నప్పుడు కదా. నువ్వు ఓఆర్ఆర్ ఎక్కకన్నా అని చెప్పు. ఏం పోను నేను కంటిన్యూగా వీడియోలు చేస్తా మాటిస్తున్నా ఈ రోజు నుంచి సరే ఇంకా వేరే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తా ఒక నిమిషం ఆగమ్మా సరే అబ్బాయిలకు చేయరా చేస్తున్నా దానికి అని చేసి కది అన్నాడు మస్తు మంచిగా నువ్వు నేను మంచోనే కదా. మేము కూడా మంచిగా జున్నమ్మ అంటోకే ఈడే బుగ్గలు పెద్దగా అవన్నీ. సో గైస్ ఇప్పుడు మనం ఇంటెలిజెంట్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఓ నైని హాయ్ అయ్యా ఏం సిగ్గుపడుతున్నావు మళ్ళా మా అన్న ఫీల్ అవుతాడు అరే ఏమైనా అట్లా పెట్టుకున్నావు మీ చెల్లెలు ఎట్లా తయారైంది ఏమేం చెప్పి ఇప్పుడు అయ్యా ఆంటీ చేసు ఇందుకే నీకు నాకు పడదు. ఇక ఏదోది నువ్వు మస్తు ఉంటావు కానీ ఆంటీ అమ్మ కళ్ళు కనిపిస్తుంది దానికి చెప్పేది నా మూతి మీద కెమెరా పెట్టి లాస్ట్ ఇయర్ మనం ఒక అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడిపిస్తున్నా గుర్తుందా ఫ్యాన్ గర్ల్కి. సో అట్లనే ఈ రోజు ఒక అబ్బాయితో మాట్లాడిపిస్తున్నా. వాడికి మస్తు చిట్టి అంటే మస్తు ఇష్టం అంట. చిట్టి 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 అంటున్నాడు. సరే ఇక చూడు ఇక నువ్వే నేను అబద్ధం ఏం ఆడా చూడు నీ బాగా ఫీల్ అవుతుంది. హలో బ్రో ఇది బ్రో మళ్ళా నీకు మా టీంలో నేను కాకుండా మనీ కాకుండా ఎవరో ఇష్టం నీకు? అయ్యో చిట్టికి ఇస్తున్నాం మాట్లాడు. ఇది కట్ అవుతుంది చిట్టి అను చిట్టి చెల్లానకు చిట్టి మాట్లాడి చిట్టి మాట్లాడే ఫ్యాన్ తో హలో చెప్పు బ్రో. అమ్మా తిన్నావా బ్రో తిన్నావా బ్రో డైలీ తింటున్నాం బ్రో. ఇద్దరు అంతా తిని తిని బుగ్గలు ఒబ్బుపోయినాయి. ఎక్కడా బ్రో మీది? మాది ఇంటి సైడ్ రాజమండ్రి సైడ్ బ్రో. లాస్ట్ టైం అన్న వాళ్ళు కలిసారు
ఎంత ఇచ్చారు పేమెంట్ ఎంత ఇచ్చారు నేను కలిసిన అంటే రోడ్డు మీద వెళ్తుంటే ఆపిది ఒకసారి. పేమెంట్ ఇచ్చినావా? ఏ పేమెంట్ అంటే మస్తు ఇష్టం అంట, ఫుల్ వీడియోలు ఇలావే చూస్తుందంట. చిల్లన్న అంటే ఓకే ఇష్టం ఉండొచ్చు, కానీ పూసలు అమ్ముకునే మొదలుసా మొనాలిసా నువ్వు కానీ తయారైనా ఇందాక ఇది పెట్టుకొని. ఇగో చిట్టి గురించి ఏమైనా చెప్పాలని చెప్పు ప్రేమతో. హలో అరే ఏమన్నా చూసి మాట్లాడు. అరే అన్నం తినదు ఆ పిల్ల. చిట్టి కోసం చిట్టి బుల్బుల్ చిట్టి పాట పాడు. నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నా రెండు. చెప్పండి బ్రో అన్నకు బాగున్నానండి. బ్రో ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? అంటే ఫస్ట్ టైం మాట్లాడటం కొంచెం అంటే మీ జీవన మనం కానీ మాట్లాడాలంటేనే కొంచెం మా టీమ్ లో ఇంకెవరు ఇష్టం బ్రో నీకు? ఇష్టం లేదా? మా వదిన ఉంటది, మా వదిన అప్పుడే మేకప్ వేసుకుంటుంది. ముందు కానీ చూపిస్తాం. మా వదినతో మాట్లాడతావు బ్రో. నైని అని మాట్లాడాలంటే అన్న పక్కన ఉండాలి. ఓకే అయితే నైని బావ కలిసి మాట్లాడుతారంట. అదే మా అన్న సారీ మాట్లాడదు ఆడ ఇద్దరి వంశీ దగ్గర నైని దగ్గర కూర్చొని ఇద్దరిని మాట్లాడిపిస్తా. ఆడ మాట్లాడు. ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే హ్యాపీ అంటే ఈ రోజు వీడియో తీస్తున్నాం అన్నమాట. ఒకసారి ఒక క్వశ్చన్ అయ్యా ఎవరిని ఎవరినన్నా మీకేమి మీరే ఇగో చిల్లాదని అంటారు చిల్లి చిట్టిని దది ఓకే అది చెప్పు బ్రో. బ్రో చెప్పు బ్రో. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం వీడియోస్ లో చెప్పారు కదా, ఇప్పుడు ఏదైనా హెల్పింగ్ వీడియోస్ కానీ చేస్తారా చెప్పారు కదా, అది ఎందుకు ఆగింది అని ఒక చిన్న క్వశ్చన్ అంటే. ఎందుకు ఆగిందంటే మేము చేసిన వీడియోలలో పెట్టుకోవడం ఇష్టం ఉండదు బ్రో మాకు. ఓకే ఓకే ఏమనుకుంటాం బ్రో అడిగానే అంటే అట్లా ఏం లేదు బ్రో, ప్యాసే బ్రో. చూస్తున్నావు బ్రో, స్క్రాప్ వీడియోలు కాకుండా మా వీడియోలు చూస్తున్నావు అంటే నెట్ కూడా మేమే ఇప్పిస్తాం అప్పుడప్పుడు. బ్రో పప్పుడు తీసుకొని తినిపిస్తాం. అట్లేం లేదు బ్రో, రా ఎప్పుడైనా రా. ఏడుండగా నాగార్జున కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఫస్ట్ నాకు అంటే టీం అందరికి రిక్వెస్ట్ పెట్టాను ఇన్స్టాల్, కాకపోతే నాకు బ్రో వీళ్ళందరికి ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేసినావు ఎప్పుడా? నాకు కుత్తా కొట్టి ఎవరు తెలియదు పూక. ఎందుకు తెలియదు? సరే ఒక నిమిషం. ఇప్పుడు ఆల్రెడీ స్నాప్ పెట్టారు కదా, ఒక 2 minutes బ్యాక్ స్నాప్ పెట్టారు ఇప్పుడు స్టోరీ. ఇప్పుడే దానికి కూడా మీకు లైక్ చేశాను. అదే ఇది ఫుల్ లైక్ చేస్తారు నాకు తెలుసు బ్రో. అయ్యో బ్రో పైకి వెళ్ళి నైని వంశీతో కూడా మాట్లాడిపిస్తారు. అడిగి ఉండు సియానాకి దినాల కాడు. సో గైస్ లోపల శివ పార్వతులు ఉన్నారు. అంటే మీకు ముందే అర్థమైపోయి ఉంటుంది, శివ పార్వతులు అనగానే వంశీ నైని అనమాట. టపాటప్ దోదీసలే ఏం చేస్తారు, డోది పెట్టుకుని మంచిగా 1,00,000 ఉంటాయి లవర్స్ అనగా నీకు ఎందుకు? సరే గాని ఇగో హనుమాన్ వచ్చిండు మాట్లాడు. మాకు హనుమంతుని వద్దు, నువ్వు చెప్పు. సో ఒక అబ్బాయికి కాల్ చేసినారు, నాతో మాట్లాడిస్తా ఉన్నారు. నాకు వంశీ తప్ప కళ్ళకి ఎవరు కనిపించారని చెప్పి పైకి రండి ఉరికెత్తుకుంటూ వచ్చేసింది. ఫ్యాన్ తో ఎవరితో మాట్లాడవచ్చు, నువ్వు అమ్మాయిలతో మాట్లాడుతావు రోడ్డు మీద మాట్లాడవచ్చు. అది ఏం కాదు, తర్వాత ఫ్యాన్సే కప్లింగ్ మీద దర్దర్ అవుతుంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కనిపిస్తున్నా నేను, మంచిగా కనిపించాలి మళ్ళా.
హలో హలో అన్నా చెప్పన్నా. అయితే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ కపుల్స్ ఉంటారు అనమాట మా టీమ్ లో. ఏ నైని వంశీ గారు. కరెక్ట్ కరెక్ట్ చెప్పినాం. అదే వాళ్ళని ఈ మధ్యనే శివపార్వతులు అని పిలుస్తున్నాం మేము. ఆల్రెడీ ఏదో వెబ్ సిరీస్ ఏదో చేస్తున్నారు కదా. దాంట్లో మా అన్న శివుడు, పార్వతి ఏమో నైని. సో వాళ్ళిద్దరికి ఇస్తున్నా, మాట్లాడు బ్రో. ఇక మాట్లాడు. ఓకే ఓకే. మీరంటే ఇష్టం అంతా మాకెందుకు ఫోన్ చేస్తారేమో మీ ఇష్టం బ్రో. హాయ్ బ్రో. హాయ్ వంశీ గారు. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాం బ్రో, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం బ్రో. మీ ఫ్యామిలీ లాస్ట్ టైం మీరు బాగున్నారు. మమ్మీ వాళ్ళు ఎలా ఉన్నారు బ్రో? మీ మమ్మీ అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మీరు లాస్ట్ టైం ఇటు సైడ్ వచ్చారు కదా, ఏదో మీరు షూట్ ఏదో చేశారు కదా లాస్ట్ టైం ఇటు సైడ్ విజయవాడ అటు సైడ్ ఎక్కడికి వచ్చినట్టున్నారు కదా లాస్ట్ టైం. గుంటూరు వచ్చినట్టున్నారు కదా లాస్ట్ టైం. అవును బ్రో. చాలా ట్రై చేసి వద్దామని, కానీ ఇంక మీరు రిక్వెస్ట్ యాక్సెప్ట్ పర్వాలేదు. నువ్వు అమ్మాయి అకౌంట్ ఫేక్ ఐడి పెట్టుకున్నావు ఒకసారి. అలాగే లేదు బ్రో. పెట్టు బ్రో, సార్ పెట్టి చూడు బ్రో. ఆటోమేటిక్ 5 minutes 25 seconds. అలాగే లేదు బ్రో. తిన్నారా బ్రో? హలో. లేదు బ్రో, తినాలి బ్రో, తినాలి. అంటే మీ వీడియోస్ డైలీ చూస్తాం బ్రో, డైలీ. థ్యాంక్ యూ డే బై డే డైలీ మీరన్నా మీ టీం అన్నా అందరూ చాలా ప్రాణం అన్నమాట. ఇంకా అంత చెప్పలేం. అందులో స్పెషల్లీ నాకు. థ్యాంక్ యూ బ్రో. ఈ మధ్యన డే బై డే వీడియోస్ రావట్లేదు బ్రో. ఈ మధ్యన ఇద్దరు కలిపి చేసి చాలా రోజులైందిగా. చేస్తున్నాం కదా బ్రో మేమిద్దరం. అంటే తన ఛానల్లో పడుతున్నాయిలే, నా ఛానల్ కొంచెం రిచ్. ఓకే అవును. మీ ఛానల్లో పడట్లేదుగా. చేస్తాం బ్రో కొంచెం. ఏమని చెప్పాలా ప్రేమతో? ఏదన్నా చూసుకోవాలా, పక్కన బాగున్నాడు. ప్రేమతో ఏమని చెప్తావా నైనికి? మొత్తం బ్రో మాట్లాడినాక అదే హ్యాపీగా ఉన్నాకు మాట్లాడిపించినందుకు. ఓకే బ్రో. ఓకే బ్రో. నువ్వు ఎప్పుడు ఇట్లా మా వీడియోలు చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తా ఉండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎప్పటికీ థ్యాంక్ యూ. నాకన్నా చాలా రెస్పాండ్ అయ్యి నాకు నువ్వే రెస్పాండ్ అయ్యావు నాకు. ఎందుకంటే నాకు తెలుసు బ్రో, ఎందుకంటే అవును అవుతా నేను. ఎందుకంటే నేను జనంలో ఉంటా, జనంలో నుంచి వచ్చిన, నేను ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడిని బ్రో. నాయకుడు అంటే ఏమన్నా నేను ఏమన్నా రాంగ్ గా మాట్లాడంటే సారీ. అంటే నాకు బ్రో చెప్పు బ్రో. నేను ఏమన్నా రాంగ్ గా మాట్లాడుతుంటే సారీ. అట్లా ఏం లేదు బ్రో, మంచిగా మాట్లాడినావు, చాలా బాగా మంచిగా. నువ్వు తిట్టినా కొట్టినా ఏం పడుతుంది మా లాస్ట్ టైం నాకు ఒక్కటే మీరు రెస్పాండ్ అయ్యి ఉంటే నా బర్త్డే కి మీతో జరుపుకోవాలని చెప్పి ఆల్రెడీ నేను ఆ రోజు హైదరాబాద్ లోనే ఉన్నా. అప్పుడు నేను కొంచెం షూట్ లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు బ్రో, సారీ. జస్ట్ మెసేజ్, నువ్వు సారీ చెప్పకూడదున్నావు. నువ్వు నార్మల్ గా నీ బర్త్డే అన్నావు బ్రో, జస్ట్ నువ్వు మెసేజ్ చేసి ఉంటే అయిపో బ్రో. ఎట్లా అంటే నార్మల్ గా ఇట్లా బ్రో ఒక 2-3 కార్డులు తెప్పిస్తా బ్రో అని చెప్తే అయిపో, ఆటోమేటిక్ రిప్లై ఇస్తాను. కాదు బ్రో మరి ప్రేమతో మౌనికి ఏం చెప్తావు బ్రో? మౌని వదినకా ఇవ్వను బ్రో, మాట్లాడతా. మాట్లాడు. హలో వదిన ఎలా ఉన్నారు? బాగున్నా. గుర్తొచ్చిన వదిన, నేను లాస్ట్ టైం మిమ్మల్ని కలిసాను కదా, ఆఫ్ చేసి కలిసాను కదా వదిన. గుర్తొచ్చారు. బాగున్నారా? బాగున్నారు వదిన, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం. భోజనం చేశారా వదిన? లేదు, ఇంకా వండుతున్నాను ఇప్పుడు. మా పిల్ల వంట వండుతుంది. సో గైస్ ఇప్పుడు ఇంకో మెయిన్ బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడినందుకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ నాకన్నా సేమ్ ఇచ్చినందుకు. పర్లేదు. మాకేంటంటే ఒక్కసారన్నా మీ దాంట్లో వీడియోలో చెయ్యాలని కోరుకున్నాను. అది కూడా చేద్దాం బ్రో, అది చాలా మందికి ఉంటది. అది కూడా ఒక రోజు తీసుకుని వస్తా పక్కా. నెక్స్ట్ దాని గురించి కూడా ఆలోచించి అప్డేట్ ఇస్తా, ఓకేనా? సో గైస్ ఆ రిషానతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ఒక అమ్మాయి. ఎవరు ఈ అమ్మాయి లేదురా, ఓ అంటే కాల్ చేపిస్తుంది. అందరూ కాదు. లాస్ట్ ఇయర్ ఒకసారి ఒక ఫ్యాన్ కి అయితే ఫోన్ చేసినాం. సో ఫోన్ చేసి మన టీం అందరితో మాట్లాడిపించినాం కదా. సో నాకు అప్పటి నుంచి మెసేజ్లు వస్తున్నాయి. మళ్ళా 1 year తర్వాత మళ్ళీ అది చేయాలనుకున్నా. సో చాలా మంది మీతో మాట్లాడాలనుకుంటారు కాబట్టి సో దాంట్లో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసిన. ఆల్రెడీ ఒక అమ్మాయి అబ్బాయి మస్తు మందితో మాట్లాడేది. నీతో ఒక అమ్మాయి నువ్వు అంటే మస్తు ఇష్టం అంటే ఇక
యా ఏమో మరి నువ్వే మాట్లాడు. నిజమన్నా ట్రూ భవాని ఇస్ ట్రూ భవాని. అమ్మ కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయంట నీ లైఫ్ లో. వచ్చిందా పట్టుకొస్తారు అందరినీ. హలో నంబర్లు. హలో సిస్టర్, ఇగో రిషాన్న అంటే ఇష్టం అన్నావు కదా, రిషాన్నకి ఇస్తున్నా మాట్లాడు. హలో చెప్పండి సిస్టర్. హాయ్ అన్య, ఎలా ఉన్నారు? బాగున్నా సిస్టర్, మీరు బాగున్నారా? అందరూ బాగున్నారా? అందరం బాగున్నాం సిస్టర్, మీరు ఎలా ఉన్నారు? ఆంటీ ఆంటీ కూడా బాగున్నారు. మీ ఫ్యామిలీ అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. మా ఇంట్లో కూడా అందరు బాగున్నారు. మీ ఇంట్లో కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి ఏదో మాట్లాడాలన్నారంట, ఏవో డౌట్స్ కూడా ఉన్నాయంట మీకు, చెప్పండి. డౌట్స్ అంటే ఏమీ లేదు, జస్ట్ స్మాల్ క్వశ్చన్. అడగండి. మీకు ఎందుకు లేదన్యా? చూడలేకపోతున్నాం యూట్యూబ్ లో. ఎందుకమ్మా చెప్పు, నీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉన్నారా చెప్పు. కావాలా? వద్దమ్మా. ఏం వద్దు సిస్టర్, అట్లా ఏం లేదు. అంటే ఈ జీవితం నేను భువనేశ్వర్ తెలిసా, మా ఫ్రెండ్ భువనేశ్వర్ తెలిసా ఎస్ఆర్ టీమ్ లో పాత. వాడికి పెళ్లి అయ్యేంత వరకు నేను ఎలాంటి లవ్ లో దిగద్దని అనుకున్నాను అనమాట. వాడికంటూ ఒక జీవితంలో ఒక అమ్మాయి వచ్చిన తర్వాతనే ఏదైనా నేను కూడా అనుకుంటున్నా. అంటే 35-60 దాకా అలా అయితే ఏజ్? అయ్యో అట్లేం లేదు, ఇంకా 25 కదా మనం. సింగిల్ గా చూడలేకపోతున్నా, చెప్పలేం కదా. వద్దులే అమ్మా మనకి. అంటే మీరు చెప్తారు కదా వి షుడ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. అవును, నేను నా ఫ్రెండ్స్ తో మస్తు ఎంజాయ్ చేస్తా. మా ఫ్రెండ్స్ అందరం కలుస్తాం, టూర్లకు వెళ్తాం, ట్రిప్. అమ్మాయిలు ఉంటారు దాంట్లో. నా ఫ్రెండ్స్ లిస్ట్ ఒక అబ్బాయి ఉంటాడు సన్నీ అని. ఆ అబ్బాయికి నేను మందు మానిపిద్దామని చాలా ట్రై చేస్తున్నా, అందుకే అబ్బాయితోనే తిరుగుతున్నాను అనమాట మొన్నటి నుండి. మానే అని చెప్పేసి అట్లా. సో కొంచెం బిజీ ఉన్నా అనమాట. ఈ లైఫ్ వీడియోస్ ఇవి చాలు, ఇంకా లవర్లు ఎందుకని మనకి అట్లా. అయ్యో, ఒక 20 minutes టైం ఇచ్చినా మంచిగా ఉంటది కదా. ఏమి ఇస్తామమ్మా, మనకి ఈ రోజుల్లో నచ్చే అమ్మాయిలు ఎవరు లేరు ఈ సొసైటీలో. అందరు ఫేకేలే అనియా. యూట్యూబ్ లో కపుల్ వీడియోస్ చేస్తే బాగుంటది అని అనుకుంటున్నాం. నాకు బాగుంటది, నాకు ఏదైనా లవ్ బీజం పడితే బాగుంటది అనిపిస్తుంది, కానీ ఎందుకు మనకి ఇవన్నీ. అవన్నీ ఏం లేవు. మంచి ఉంటే పర్లేదు మా అన్నకి. ఇక ఒక చిన్న హెల్పింగ్ వీడియోకి వెళ్ళాలి. ఇద్దరు వచ్చారు మనోళ్ళు, మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు. నాకు ఆపోజిట్ లోనే ఉన్నాడు ఒక ఆయన సన్నీ అని, ఏదో మాల్ తీసుకొచ్చి. వీళ్ళు ఇప్పుడు అందరికి హెల్ప్ చేస్తున్నామ్మా, ఈ మధ్యనే స్టార్ట్ చేసిండు. నీకేమైనా బాధలు ఉంటే పర్సనల్. అవన్నీ ఏం లేవులే కానీ. ఓకే సిస్టర్, నైస్ స్పీకింగ్ టు యూ. నైస్ టు మీట్ యు అనియా. నైస్ టు మీట్ యు అమ్మా, థాంక్యూ సో మచ్. నాకు హైదరాబాద్ లో చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, కానీ అలా వచ్చి మిమ్మల్ని కూడా మీట్ అవుతాం అనుకుంటున్నాను, బట్ టైం సెట్ కావట్లేదు. షూర్ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు నాగకి చెప్పండి, నీతో పాటు వేరే అమ్మాయిని తీసుకుందాం. లవన్ సెట్ చేద్దాం. సో రిషాన్నకి నువ్వు లవన్ సెట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే బాయ్ మా. థ్యాంక్ యూ అనియా, బాయ్, సీ యూ. ఓకే, సో గైస్ చూసిరు కదా, సో మళ్ళీ ఈ ఛాన్స్ అయితే వచ్చింది. సో గైస్ చూసిరు కదా వీడియో అయితే. సో నెక్స్ట్ మరీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. సో అంతవరకు సైనింగ్ ఆఫ్.